మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఒకరికొకరు అందరూ సమర్పణ చేసుకోనండి. పరిశుద్ధ గ్రంథంలో 46వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆపద వచ్చినప్పుడు మనిషికి ఎవరొకరి సహాయం కావాలి. ఆపదల మధ్యలో మామూలుగా ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడి ఎవరి వైపు చూస్తూ ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో వస్తారని ఇస్తారని ఇలాంటి ఆలోచనలు అప్పుడైతే రావు. కానీ మనిషి ఆపదల మధ్యలోనికి వెళ్ళిపోయినప్పుడు, అపాయపు అంచుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, తన జీవిత పయనానికి ఒక గమ్యం లేకుండా ఈ రోజున గురి లేని పరిస్థితుల్లో మనిషి ఏం కోరుకుంటాడండి బాబు అంటే, ఏదో ఒక సహాయం కలగాలని, ఎవరొకరు సహాయకులుగా నిలవాలని, ఎవరొకరు నమ్మకమైన వారు దేవుని నామం పేరట తన పక్షంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కీర్తనాకారుని దగ్గరికి పోతే, అయ్యా ఆపద మధ్యలో ఎవరయ్యా నమ్ముకొనదగిన సహాయకులు ఎవరు? ఈ రోజున ఆపద మధ్యలో, సమస్యల మధ్యలో, అపాయ పంచుల మధ్యలో ప్రయాణం సాగుతున్నప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరు మనకి నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఎవరు అని కీర్తనాకారుని అడిగితే ఆ పెద్ద ఆయన అంటాడు, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరు 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 అని మనిషి శత ప్రయత్నాలు చేస్తూ అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి, మరొకరి దగ్గరికి అయ్యా మేము ఆపదలో ఉన్నాం, మీరు మాకు సహాయకులుగా నిలవాలి, మీరు మా పక్షంగా ఉండాలి అని శత ప్రయత్నాలు మనిషి చేస్తూనే ఉంటే పెద్ద ఆయన దావీదు గారు అంటాడు, మనిషి అనేవాడు ఆపద సమయంలో నమ్మడానికి సరిపోయిన వ్యక్తి ఒకే ఒకరున్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయనే నమ్ముకొనదగినటువంటి నమ్మదగిన సహాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా ప్రియ సోదరి సహోదరులారా, ఆ రోజున దేశమంతా ఒక ప్రక్కన ఉంటే షడ్రకు మెషకు అబేద్నెగో అనేవారు ముగ్గురు అగ్నిగుండంలో ఉన్నారు. అవునా కాదా? దేశమంతా ఓ ప్రక్కన, రాజులందరూ ఓ ప్రక్కన, అధికారులందరూ ఓ ప్రక్కన, ఈ రోజున బలగమంతా ఓ ప్రక్కన ఉంటే ముగ్గురు మాత్రమే అగ్నిగుండంలో ఉన్నారండి. ఎవరు వాళ్ళ పక్షంగా లేరు. వాళ్ళ పక్షంగా మాట్లాడడానికి లాయర్లు ఎవరైనా ఉన్నారా? కోర్టు పట్టించుకుందా? గవర్నమెంట్ పట్టించుకుందా? నాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు ఏమైనా వారి పక్షంగా నిలబడ్డారు అంటే ఒక్కరు లేరండి. దేశమంతా వ్యవస్థలన్నీ ఓ ప్రక్కన ఉంటే వీళ్ళ ముగ్గురు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు. ఇప్పుడు భయంకరమైన ఆపద అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో ఏంటండి బాబు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ధైర్యం, ఎవరిని వాళ్ళు ఆశ్రయించింది ఎవరు, వాళ్ళ దేవుడు ఎవరు అని దేశమంతా నివ్వెరపోయేటట్లుగా వీళ్ళ పిల్లకాయలు, వీళ్ళకేమీ తెలీదు, ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి కదా, ఇటు వెళ్తే ఇటు మాట్లాడాలి, అటు వెళ్తే అటు మాట్లాడాలి, ఊరికే జ్ఞానం లేని వాళ్ళు అనవసరంగా అగ్నిగుండంలో పడిపోయారు అని దేశమంతా వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటుందండి. ఏమనుకుంటుంది? తెలివి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, పిచ్చోళ్ళు అనుకుంటుంది దేశమంతా. కానీ నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మనం బాగా పరిశీలన చేస్తే లేఖన భాగాల్లో రాయబడిన మాట, వారు ఆశ్రయించింది ఎవరిని అంటే జీవాధిపతి అయిన దేవుణ్ణి. ఆమేన్. ఆ దేశంలో ఉన్న ఉద్యోగులను, ఆ దేశంలో ఉన్న వివిధ రకాల పార్టీల వారును, ఆ దేశంలో ఉన్న నాయకులను, ఆ దేశంలో ఉన్నటువంటి కోర్టులను వీరు ఆశ్రయించారంటే కాదు, మన దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. ఇదిగో ఎవరైతే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడని, ఎవరైతే పరిస్థితులు మార్చగలిగిన వాడని, ఎవరైతే అగ్నిగుండాన్ని సైతం చల్లార్చగలిగిన వాడని వారు విశ్వసించారో ఆ దేవుడు వారి వ్యక్తిగత జీవితాల్లో కార్యాలు జరిగించి ఆపద నడుమ, అపాయ పంచుల్లో, ఆ పరిస్థితుల్లో వారిని విడిచిపెట్టేశాడా అంటే విడువక ఎడబాయక అగ్నిగుండాన్ని సైతం ఆయన చల్లార్చి వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్నిగుండం సైతం వారికి ఏ హాని
చేయలేకపోయింది. ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడైన నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, అగ్నిగుండంలో ఉన్న వారిని దేవుడు విడిపించాడు కదా. ఇంకా మనం వెళ్ళిపోతే చెరసాల్లో ఉన్నవారిని దేవుడు విడిపించాడు కదా. సింహాల బోన్లో ఉన్నవారిని దేవుడు విడిపించాడు కదా. ఎందుకండి వీళ్ళందరూ ఎవరెవరినో ఆశ్రయించకుండా ఈ రోజున నరుల వైపు, అధికారుల వైపు, లేదా మరో కార్యక్రమాల వైపు వీళ్ళు ఆశ్రయించకుండా జీవాధిపతి అయిన దేవుణ్ణి, సర్వాధికారి అయిన దేవుణ్ణి, ఆయనను మాత్రమే ఎందుకు ఆశ్రయించారండి అని ఆలోచన చేస్తే ఆయన మాత్రమే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో ఏ పరిస్థితుల మధ్యలో మీ జీవితం కొనసాగుతుంది అని మీకు అనిపిస్తున్నా, ఈ రోజున మీ కళ్ళ ముందు కదులుతున్నటువంటి, మీ కుటుంబంలో చెలరేగుతున్నటువంటి పలు రకాలైన పరిస్థితులన్నీ నీకు వేదనకరంగాను, ఈ రోజున ఏమాత్రం కూడా నచ్చకుండా శాపగ్రస్తమైనవిగాను నీకు అనిపిస్తున్నా, ఈ రోజున ఆ పరిస్థితుల మధ్యలోనే అగ్నిగుండంలో ఎలా అయితే వారు దేవుణ్ణి ఆశ్రయించారో, సింహాల బోనులో ఎలా అయితే వారు దేవుణ్ణి ఆశ్రయించారో, ఆ రోజున ఆ చెరసాల మధ్యలో ఎలా అయితే పౌలు శీలలు ఆయన్ని ఆశ్రయించారో, అలానే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ కాపురంలో ఈ రోజున ఏ సమస్యలు చెలరేగినా నీవు ఆశ్రయించవలసింది, ఆధారపడవలసింది, నమ్ముకొనవలసింది నజరేయుడైన యేసుని. ఆమేన్. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ రోజున చాలా మంది రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. విచిత్రంగా వాళ్ళు ఏటేటో ఆశ్రయిస్తుంటారు. సరే, వాళ్ళ సంగతి ఏమో కానీ నీవు నేను అయితే ఎంతటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు జీవితంలో ఎదురవుతున్నా ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ఒకడున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు నేను ఆయన్ని ఆశ్రయించగలిగితే ఆయన మధ్యలో విడిచిపెట్టేసేవాడు కాదు, సరిగ్గా సమయానికి సైడ్ అయిపోయేవాడు కాదు, మర్చిపోయేవాడు అంతకంటే కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడు, మరువనివాడు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మర్చిపోయినా, ఎవరు కాదనుకున్నా ఆయన మాత్రం అన్ని వేళలా నిన్ను కావాలనుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులైతే నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కావాలనుకుంటారు, నీవు ఈ రోజున ఐశ్వర్యంతో ఉన్నప్పుడే కావాలనుకుంటారు, నీవు అధికారంలో ఉన్నప్పుడే కావాలనుకుంటారు. నీకు ఐశ్వర్యం లేకపోయినా, అధికారం లేకపోయినా, ఆరోగ్యం బాగోపోయినా, అందచందాలు లేకపోయినా నీవెవరికి అక్కర్లేదు. మనుషులు ఎలా ఉంటే ఆయనైతే ఏ పరిస్థితుల్లోనైనా సరే నిన్ను విడువకుండా ఆయన చేతి నెడలో కప్పుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఓసారి యేసు ప్రభువారు రూపాంతర కొండ మీద నుంచి ఆయన దిగి వస్తున్నారు. ఈ లోపుగా ఆయన దిగి వస్తున్నప్పుడు ఈ లోపు శిష్యులు, యేసు ప్రభు వారి శిష్యులు క్రిందనే ఉన్నారు. క్రిందనే ఉంటే యేసు ప్రభు ఇక్కడ దగ్గరలోనే, సమీపంగానే ఉన్నాడని, ఆయన దగ్గరికి పోతే మేలు జరుగుతుందని, ఆయన దగ్గరికి వెళితే పరిస్థితి మార్చబడుతుందని ఓ తండ్రి తన కుమారుని తీసుకుని యేసు ప్రభువారు ఉన్న ప్రాంతం వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆ అబ్బాయికి ప్రార్థన చేయించాలా, ఆ అబ్బాయి ఆరోగ్యం కుదుట పడాలి అని తండ్రి ఆశ కలిగి ఆ అబ్బాయిని తీసుకుని యేసు ప్రభు ఉన్న ప్రాంతానికి నడుచుకుంటూ పోయాడండి. తీరా పోయిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారు లేరు, ఇంకా రాలేదు. రూపాంతర కొండ నుంచి ఇంకా ఆయన రాలేదు, మార్గంలో ఉన్నారు. ఈ లోపుగా యేసు ప్రభు శిష్యులు అక్కడే ఉన్నారండి. ఉండేసరికి ఏమనుకున్నాడు ఏంటో, అయ్యా మా బాబుకి ఆరోగ్యం బాగాలేదు, వాడికి అప్పుడప్పుడు దెయ్యం పడుతుందయ్యా, దెయ్యం పట్టినప్పుడు వాడు నురుగు కార్చుకుంటూ కింద పడి గాయపరుచుకుంటాడు, వస్త్రాలు చింపుకుంటాడు, ఎట్లానో అరుస్తాడయ్యా. ఆ అరుపులకి భయం పుట్టేస్తుంది, అంత భయంకరంగా భీకరంగా అరుస్తాడు, అదంతా నురుగు గార్చుకుంటూ ఉంటాడు. పోనీ ఏదైనా చెప్పాలనుకుంటాడంటే చెప్పడయ్యే, వాడి పట్టిన దయ్యం మోగ దయ్యం అని ఆ దెయ్యం పేరు కూడా చెప్పాడు ఆ తండ్రి గారు. ఏ దయ్యం అది? మోగ దయ్యం. మాట్లాడకుండా ఉంటుందండి ఆ దయ్యం, ఇక మాట్లాడదు. ఆ దెయ్యం మోగ దయ్యం కనుక కొన్ని మాట్లాడే దెయ్యాలు ఉంటాయి. ఆ దెయ్యం ఎలాంటిదండి బాబు అంటే ఇది మాట్లాడి సావదు, అట్లానే ఉంటుందండి.
ఆ కొంతమంది అప్పుడప్పుడు పడుతుంటుంది, ఇళ్లలో కూడా కొంతమంది పడుతుంటుందని. మనం అనుకుంటాం వీళ్ళకి ఏం వచ్చింది అనుకుంటే ఏమి రాలే. ఆ దెయ్యం పడితే మాట్లాడండి ఎక్కువ. ఏ దెయ్యం అది అంటే బైబిల్లో రాయబడింది, అదో మోగ దెయ్యం. ఏ దెయ్యం అండి చెప్పండి? మోగ దెయ్యం. మనకేం పట్టలేదుగా, మరి చెప్పచ్చు, తప్పే ఉందండి. ఏ దెయ్యం అది? మోగ దెయ్యం. మోగ దెయ్యం అంటే అట్లా పెట్టుకుని ఉంటుంది, మూత అలా పెట్టుకుని మాట్లాడదండి. ఇక ఎవరు పలకరించినా, ఎవరు వందనాలు చెప్పినా, ఎవరు అమ్మ ఎలా ఉన్నారు అన్న, ఎలా ఉన్నారన్న అని ఏం మాట్లాడి ఏం పలకరించినా ఏదో పోగొట్టుకున్నట్లుగా, మనం ఏదో వాళ్ళ సత్తంతా మనం వేసుకున్నట్లుగా అలానే బిగిసిపోయి ఐస్ గడ్డ మాదిరిగా అట్లా ఉంటుంటారండి. తాంబేలు మొహం ఒకటి వేసుకుని అట్లానే ఉంటారు. కదలరు మెదలరు, ఉలకరు పలకరండి. ఎవరు పలకరించినా ఏ సమాధానం చెప్పరండి. ఏం దెయ్యం అది? మోగ దెయ్యం. కొంతమంది లోడలో వాగుతానే ఉంటారు. ఎక్కడేం మాట్లాడాలో, ఎక్కడేం మాట్లాడకూడదు, ఎవరి దగ్గర ఏం చెప్పాలో, ఎవరి దగ్గర ఏం చెప్పకూడదు, ఏముండదండి. వీళ్ళ ఇంట్లో వాళ్ళు, వీళ్ళ వీధిలో వాళ్ళు అనేముండదు. ఇక అన్ని వాగుతానే ఉంటారు, అన్ని చెప్పేస్తానే ఉంటారు. అదేం దెయ్యం అండి బాబు అంటే వాగుడు దెయ్యం. ఏ దెయ్యం అండి చెప్పండి? ఏది? వాగుడు దెయ్యం. మీకు బాగానే గుర్తుంది, బాగానే వస్తున్నాయి పేర్లన్నీ. హల్లెలూయా. ఒకటేమో మోగ దెయ్యం, ఇంకోటి వాగుడు దెయ్యం, ఇంకోటి ఉంటుందండి. ఆ దెయ్యం ఏంటండి, ఇక ఎంతసేపు తింటానే ఉంటుంది. తిండి దెయ్యం అనమాట అండి. ఇక రాత్రి లేదు పగలు లేదు, రాత్రి 2 సరే లేచి కూర్చుని తినేస్తారండి. ఏం సందేహపడరండి. ఎప్పుడైనా సరే ఇక తింటానే ఏదో నములుతానే ఉండాలండి. ఆ నములుడు దెయ్యానికి ఆ తిండి దెయ్యం అండి, అదో దెయ్యం. ఇలా ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క దెయ్యం ఉంటుంటుంది. మనుషులు ఎంతమంది, మనుషులందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. అట్లానే దెయ్యాలన్నీ కూడా ఒకేలా ఉండబడి రకరకాల దెయ్యాలు. కొన్ని దెయ్యాలు ఒకలా ఉంటాయి, కొన్ని దెయ్యాలు పగలు తిప్పుతుంటాయి, కొన్ని దెయ్యాలు రాత్రులు తిప్పుతూ ఉంటాయి, కొన్ని దెయ్యాలు రోడ్ల మీద తిప్పుతాయి, మరి కొన్ని దెయ్యాలు శాలలో తిప్పుతాయి. విచిత్రమైన దెయ్యాలు ఉంటాయి, రకరకాల దెయ్యాలండి. సరే, వాళ్ళ సంగతి ఎందుకు కానీ ఈ అబ్బాయికి మోగ దెయ్యం పట్టింది. మోగ దెయ్యం పడితే యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయించాలని తండ్రి వస్తే శిష్యులు ఉన్నారు అక్కడ. సరే, ఎవరైతే దేవుని స్తోత్రం, ప్రార్థన చేయండి బాబు. ఇప్పుడు నేను లేను ఇక్కడండి, నేను లేనప్పుడు ఎవరో ప్రార్థన చేసుకుంటా వచ్చారు, మీరంతా ప్రార్థన చేస్తున్నారు. అమ్మ మా బాబుకి ఇలా ఉందా అన్న, మా బాబు దగ్గర మా బాబుకి ఇలా ఉంది, ప్రార్థన చేయడానికి కోరుకుంటారా కోరుకోరా? తప్పేంటండి? మీరు ప్రార్థన చేయడం తప్పు కాదు, వాళ్ళు కోరుకోవడం కూడా తప్పు కాదు. ఈయన ప్రార్థన చేయమన్నాడు. ఈ శిష్యులేమో ప్రార్థన ప్రారంభించారు. ఏమైంది ఏమిటో ఆ ప్రార్థన కాస్త ప్రార్థన ఆమెన తర్వాత ఏమైంది ఏమిటో పెద్ద గొడవ అవుతుందండి. చాలా పెద్ద గొడవ అవుతుంది. వాదించుకుంటున్నారు, తర్కించుకుంటున్నారు, ఏంటంటో ప్రశ్నలు వేస్తున్నారు శిష్యుల్ని. ఎందుకు ఏమైందంటే వీళ్ళు ప్రార్థన చేసినా కానీ ఆ అబ్బాయికి మోగ దెయ్యం, వాడికి మాత్రం దెయ్యం పోలేదండి. అప్పుడు శిష్యులతో ఇంకా గొడవ వేసుకున్నారండి. చూస్తారా వాక్యాన్ని? 9వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూశారటండి. యేసు ప్రభుతో ఇంకా ఎవరున్నారు, 2 ఉన్నారు కదండి. వీళ్ళందరూ వచ్చేసరికి ఆశ్చర్యం వేసిందండి. ఆశ్చర్యం. తర్కిస్తున్నారు, గొడవ చేస్తున్నారు, కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. శాస్త్రులు వచ్చేసారు, ఆ పెద్దలు వచ్చేసారండి. ఆ ఊర్లో శాస్త్రులు అనేవారు, ఇంకా కరణం ముషిబ్ అంటారే ఆ మాదిరిగా ఎవరెవరో పెద్దలందరూ వచ్చేసి యేసు ప్రభు శిష్యుల్ని నిలదీసి అడిగి ఏదేదో మాట్లాడేస్తుంటే ఈలోపుగా యేసు ప్రభు అక్కడికి వచ్చారు. వెంటనే జనసమూహం అంతయు ఆయన చూచిరి. వెంటనే మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనములు చేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, అప్పటిదాకా శిష్యులతో వాదించారా లేదా చెప్పండి? వాదించారు కదండి. వాదించి తర్కించి అడిగి కడిగి అంతగా సీరియస్ అయిపోయారు. ఏంటి అంటే వాడికి దెయ్యం పట్టింది, తీసుకొచ్చాం, అయినా వాడి దెయ్యం దెయ్యం పోలేదు, వాడికి స్వస్థత కలగలేదు, ఆరోగ్యం కలగలేదు కనుక ఏంటయ్యా మీరు చేసేది అని వాదించి గందరగోళం చేసి హడావుడి చేసేస్తుంటే ఈ లోపుగా యేసు ప్రభువు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి వందనాలండి అన్నారు. అంతేగా
అంతే కదండి ఉంది. యేసు ప్రభుని చూసి వెంటనే ఎలా మారిపోయారు చూడండి. వింటున్నారా? యేసు ప్రభుని చూడగానే ఎలా మారిపోయారు చూడండి. అప్పుడు దాకానేమో ఏంటయ్యా అని అరిశారు. అప్పుడు దాకా ఏంటి మీరు సేవ చేస్తున్నారా, ఏంటి ప్రార్థన ఏంటి అట్లా అరిశారండి అప్పుడు దాకా. ఇప్పుడు యేసు ప్రభుని చూడగానే బాగున్నారండి అనేసారు. జస్ట్ వెంటనే ఎలా ఆ షేడ్ చూడండి ఎలా మారిపోయిందో. అక్కడ గొడవాడేస్తారు, ఇక్కడికి వచ్చి వందనాలు చెప్పేస్తారు. అంతేనా? అంతే కదండి. అర్థమవుతుంది? అర్థం కావట్లేదు మీకు. ఇప్పుడు అక్కడ నానా యాగి చేసేస్తారు, ఇక్కడికి వచ్చి ఏం చెప్పేస్తారు, అనేస్తారు. ఎంత నాటకం చూడండి అసలు. చూసారా? ఆశ్చర్యం వేసింది నాకు ఆ వాక్యం చదువుతున్నప్పుడు. అరే అప్పుడే కదరా తర్కించి వాదించి గందరగోళం చేసి ఏదేదో ప్రశ్నలు వేసి ఏంటయ్యా అని ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి ఆయన సేవకుల్ని ఆయన శిష్యుల్ని ఇష్టానుసారంగా మాట్లాడేసి మళ్ళీ ఇప్పుడు ఏమైనట్లుగా అన్నారని పేజా అన్నారేంటి అంటే అక్కడ గొడవ వేస్తారు, ఇక్కడికి వచ్చి వందనాలు చెప్పేస్తారు. అక్కడ గందరగోళం చేసేస్తారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ వందనాలు చెప్పేస్తారు. ఇక్కడ గొడవ చేసేస్తారు, అక్కడికి వెళ్ళి వందనాలు చెప్పేస్తారు. ఇది మనుషుల తీరు అండి. మీకు విషయం ఎందుకు చెప్తున్నానంటే మనుషుల తీరు ఎట్లా ఉంటుందండి. ఈ రోజున సమాజాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించుకోకపోతే, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం సరిగ్గా అంచనా వేసుకోకపోతే అనవసరంగా లేనిపోని సమస్యల్లో పడిపోతాం. ఇక్కడ నీ దగ్గర ఏంట్రా ఏదో అలా చేయడం ఏంటాడు, ఏది అలా చేసిందామే అది అడుగుదాం అంటారా? అక్కడికి వెళ్ళి అక్క ఎలాగన్నా అక్క ఏంటి ఎక్కడికన్నావు ఇది అన్నా, ఎలా ఉన్నారా అన్న, మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది, ఇక్కడ పక్కన ఇల్లు కట్టేసుకోపోని రోజు చూస్తూ ఉంది కానీ లేకపోతే సీసీ కెమెరా పెట్టుకుని ఫోన్ కనెక్ట్ చేసుకో. అక్కడికి వెళ్ళి వెంటనే ప్లేట్ ఫిరాయించేస్తారండి. అక్కడికి వెళ్ళి వెంటనే ప్లేట్ ఫిరాయించేస్తారండి. ఇక్కడ ఊరికే మన మనుషులు ఇక్కడ మనతో గొడవడతారు, ఇక్కడ మన దగ్గర బాగానే ఉంటారు, అక్కడికి వెళ్ళి గొడవ చేసేస్తారు, అక్కడ గొడవ చేసేస్తారు, ఇక్కడికి వచ్చి వందనాలు చెప్పేస్తారు. ఇది మనుషుల తీరు. మన చుట్టూ ఉండే వాళ్ళని మనం కాస్త గమనించుకోకపోతే మన దగ్గర గొడవ చేసేస్తారా, అక్కడ పోయి ఏం చెప్తారు మళ్ళీ ఏమే అందనుకో ఏంటండి అంటారు. అక్కడ మనం అక్క అన్నాం అనుకోండి ఏంటండి అంటారు మన దగ్గర, ఎరా అని అక్కడ పిలుస్తారు. ఇక్కడ మనం అన్నా ఎలా ఉన్నారన్నా, బాగున్నాం మీరు ఎలా ఉన్నారో, ఇట్లా చాలా నెక్లెస్గా చాలా కష్టంగా. అంటే మనం పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది కదండి. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నా పట్టింపు ఉండదండి కొంతమందికి. ఏమేం ఊరి అంటేనే వాళ్ళకి సరిగ్గా నాటుకుంటుంది అనుకుంటా కొంతమందికి అండి. పోయి అక్కడ గొడవ చేసేసి గందరగోళం చేసేసి శిష్యులు అవమానపరిచేసి నలుగురు చూస్తున్నప్పుడు గ్రామం అంతా చూస్తున్నప్పుడు అందరూ ఎదుట వాళ్ళ మీద కేకలేసి అరిసి ఏంటయ్యా అని వాదించి తర్కం పెట్టుకున్నారా? ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరమ భక్తులుగా ఎట్లా అండి చెప్పండి, ఎట్లా పరమ భక్తులుగా అప్పుడేదో మారేసుకున్నట్లుగా యేసు ప్రభుని చూసేసరికి భక్తి పొంగిపోతుంది. ఏమవుతుంది? పొంగిపోయి అయ్యా వందనాలయ్యా అన్నారు. అంతేనా చెప్పారండి? వందనాలు చేశారంట. ఇది మనుషుల తీరు ఎలా ఉంటుందండి కాస్త గమనించుకోవడం చాలా ఉత్తమం. దేవునికి స్తోత్రాలు. ఈ ఆదివారం ఆరాధనలో చేరినటువంటి నా ప్రియ సోదరి సహోదరులారా, నా దేవుడు మీకు ఈ విషయాల్లో జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమేన్. మనుషులు ఎట్లానే ఉంటారంటే అక్షరాలు ఇలానే ఉంటారు. నీ దగ్గర నీ మాట మాట్లాడతారు, అటుపోయి చెప్పండి అటుపోయి ఇంకో మాట మాట్లాడతారు, అక్కడ ఒక మాట మాట్లాడతారు, నీ దగ్గరకు వచ్చి మరలా ఇంకో మాట మాట్లాడతారు. అక్షరాల ఏం సందేహం లేదు. ఇదిగో గమనిస్తే యేసు ప్రభుని చూడగానే నటించేస్తున్నారు. ఏదో వీళ్ళ విశ్వాసులు, వీళ్ళ సేవకులు, వీళ్ళ బంధువులు ఉన్నారు, వీళ్ళ గొప్ప భక్తులు, వీళ్ళ పరమ భక్తులు అన్నట్లుగా వందనాలండి బాబు మీకోసం చూస్తున్నామండి అని. మరి మీకోసం చూసినప్పుడు ఆయన కోసం చూసినప్పుడు ఆ గొడవ ఎందుకు అక్కడ, ఆ తర్కం ఎందుకు, ఆ వాదాలు ఎందుకు అక్కడండి? అవి ఉండవు కదా. అక్కడ గొడవ చేసి తర్కం చేసేసి ఇక్కడికి వచ్చి వందనాలు చెప్పేశారు. ఇలానే ఉంటారు ఈ రోజున ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఇలానే ఉంటారు. ఇంకో విచిత్రమైన విషయం మీకు చెబుతా చూడండి. ఇప్పుడు అక్కడే 16వ వాక్యం. అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా
యేసు ప్రభు పట్టించుకోవాలి, ఎట్లాంటివి చిన్న చిన్నవి ఆయన స్కిప్ కొట్టేస్తాడు, ఆ వీడియో అట్లా వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోద్ది. ఆయన మాట్లాడడం వందనాలు చెప్పేశాం కదా, ఆయన వందనాలు అని ఆయన సంబరపడిపోతాడు అనుకున్నారు వీళ్ళు. కానీ వందనాలు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఏంటి అక్కడ గొడవ చేస్తున్నారు నాకు మీరు అడిగాడు, అడగలేదా? అడిగేశాడండి. వదిలేస్తాడా? సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు అవన్నీ దేవుడు తీస్తాడు కదండి బయటికి. వందనాలు చెప్పేసరికి అన్ని మర్చిపోయి ఆ బ్రదర్ చెప్పండి ఏంటి సంగతులు ఎలా వచ్చారు ఏంటండి అంటాడేమో అనుకున్నారు అనుకుంటా. ఆయన వందనాలు చెప్పిన తర్వాత ఏంటి అక్కడ గొడవ, ఇందాక మీరు చేస్తున్న గొడవ ఏంటి, ఏం తర్కిస్తున్నారేంటి అన్నాడా అనలేదా? ఏం తర్కిస్తున్నారేంటి, వాదిస్తున్నారేంటి, అక్కడ ఏం జరిగింది పట్టించుకున్నాడండి ఆయన. అనేసరికి అప్పుడు ఏం చెప్పాలి వీళ్ళంతా? ఇందాక వాదించిన వాళ్ళు, ఇందాక తర్కించిన వాళ్ళు ఎవరో శాస్త్రులు ఉన్నారండి. బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో 14వ వాక్యం తర్కించుటయు. అక్కడ పెద్ద వాళ్ళందరూ ఉన్నారండి, వాదించేస్తున్నారు పట్టుకుని, యేసు ప్రభు శిష్యులు పట్టుకుని ఏంటయ్యా మీరు చేసేది అని నోటుకొచ్చినట్లు ఈ పనికి మానవులందరూ మాట్లాడేస్తున్నారండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వందనాలు చెప్పేశారు. వందనాలు చెప్పిన తర్వాత ఏం తర్కిస్తున్నారు మీరు అని వారిని అడుగగా అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలా? చెప్పాలిగా, ఉన్న విషయం చెప్పాలి కదండి. విచిత్రమైన విషయాన్ని మీకు చెప్పాను కదా, ఇక్కడ ఉంటే మీరు గమనించండి. యేసు ప్రభు శిష్యులతో చాలా మంది వాదించేశారు. గుంపులో అన్నట్టుగా అందరూ తలమాట అనేసారండి. అందరూ మాట్లాడేశారు. అసలు ఏంటో ఏం జరిగిందో ఏం పట్టించుకోకుండా, సరే దేవుని సేవకులు కదా అని ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేశారు. మాట్లాడేసిన తర్వాత యేసు ప్రభు వస్తే వందనాలు చెప్పేశారు. అంత మర్చిపోతాడు, కూల్ అయిపోయింది, కామ్ అయిపోయింది, వందనాలు చెప్పేశారు. వందనాలు చెప్పిన తర్వాత ఆయన ఏమైనా స్కిప్ కొట్టాడా అండి? లేదంటే లేదు. ఆయన ఏం చేశాడు అంటే, ఏం తర్కిస్తున్నారు మీరు అని వాళ్ళందరినీ అడిగాడా, అడగలేదా? అడిగాడు. అడిగినప్పుడు ఏం చెప్పాలా సమాధానం? అయ్యా ఇది 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 అని చెప్పాలా, అక్కర్లేదా? ఒక్కడు కూడా నోరు తెరవలేదండి. ఒక్కడు కూడా. అప్పుడు దాకా అరుపులు, కేకలు, గోల, హడావిడి, తర్కించి, వాదించి ఇది అది అది అని ఏమేమో చెప్పారా, కనీసం ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు తెరవలేదు. ఆఖరికి ఎవరు చెప్పుకున్నారు చూడండి. ఇప్పుడు జన సమూహములో ఒకడు, సమూహం ఉంది అక్కడ, ఉందా లేదా? సమూహం ఉంటే సమూహంలో ఒకడు, ఆ ఒకడు ఎవరు? బోధకుడా, మోగదయం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చాను అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? జన సమూహములో ఒకడు, బోధకుడా, మోగదయం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చాను. ఏం తర్కిస్తున్నారని వారందరిని అడిగితే జన సమూహంలో ఒకడే మాట్లాడాడండి. ఇంతకీ ఎవరు అతను? తండ్రి. ఆ అబ్బాయి, దెయ్యం పట్టిన అబ్బాయి తండ్రి. మరి ఇందాక అరిసిన అందరూ ఏమైపోయారండి? వాళ్ళు చెప్పకూడదా? చెప్పరు. వాళ్ళ సంబంధం ఏంటండి? వాళ్ళకి అవసరం లేదు కదా. గొడవ చేయమంటే గొడవ చేసేస్తారు, అరిసేస్తారు, కేకలేసేస్తారు, వాదాలు పెట్టేసుకుంటారు, చాలా హడావుడి చేసేస్తారు. కానీ విషయం చెప్పాల్సి వచ్చేసరికి అట్లా ఉంటారు. ఎవరు పట్టించుకుంటారు? ఇది మనుషుల పద్ధతి. నిజం, మీరు బాగా గమనించండి. చాలా జ్ఞానం అండి. వాక్యం చదువుతుంటే, బైబిల్ చదువుకుంటుంటే చాలా జ్ఞానం అండి. జ్ఞానం కదండి. సమయం వచ్చినప్పుడు చెప్పాలి కదండి. సమయం వచ్చినప్పుడు అయ్యా ఇది పరిస్థితి, అబ్బాయి పరిస్థితి, అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది, ఈ కుటుంబం ఇలా ఉంది, ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు అని సమయం వచ్చినప్పుడు చెప్పాలి కదా. చెప్పరండి. నువ్వే చెప్పుకోవాలి ఆఖరికి. నీ బ్రతికేంటో, నీ కుటుంబం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ భార్య ఏంటో, నీ పిల్లలేంటో, నీ వ్యాపారం ఏంటో, నీ పొలం ఏమైపోతుందో, నీ ఉద్యోగం ఏమైపోతుందో, నీ కుటుంబం ఏమైపోతుందో, నీ రాబడి ఏమైపోతుందో, నీకు వ్యతిరేకంగా విరోధంగా ఏం జరుగుతున్నాయో ఇవన్నీ నువ్వే చెప్పుకోసావాలా? ఎవరు చెప్తారనుకుంటావా? ఎవరు చెప్పరు. ఎవరికి సంబంధం లేదు. నువ్వెంత కృంగిపోయినా, నువ్వెంత మునిగిపోయినా, నీ సంసారం ఈ రోజున చెట్టుబండ్లు అయిపోయినా, నీ కాపురం కూలిపోయినా, నీ వ్యాపారం ఈ రోజున నాశనం అయిపోయినా, నీ ఆరోగ్యం పాడైపోయినా, నీ కుటుంబం, నీ పిల్లలు ఈ రోజున ఆగమైపోతున్నా, ఎవరెవరో పాడు చేసేస్తున్నా, ఏది ఏమైపోయినా సరే చివరికి నువ్వు చెప్పుకోవాలి తప్ప సమయానికి ఎవరు రానండి. సమూహాన్ని అడిగాడు ఆయన. అరే ఏంట్రా గొడవ బాబు, ఏమైందిరా బాబు, అరుస్తున్నారు కదా ఇప్పుడు దాకా, కేకలేస్తారు కదా అంటే కేకలేస్తారండి, అరుపులు అరుస్తారు. ఎక్కడ? సరైనడు ముందు
మాట్లాడరు కదా. ఊరికి అక్కడక్కడ ఏంట్రా అలా చేస్తే ఎలాగరా, ఏంటి మీరు అసలు అని అక్కడక్కడ మాట్లాడతారు. కానీ ఆయన అడిగాడా, సమయం వచ్చినప్పుడు సరిగ్గా సమయానికి సరిగ్గా సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఉండరు, అందరూ సైడ్ అయిపోతారండి. ఇది జనం పరిస్థితి ఇలా ఉంటుంది. నిజమండి. ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే మీ వ్యక్తిగత జీవితంలో ఇవి రోజు జరిగే విషయాలే. ఇవి జరుగుతాయి, ఇలాగే జరుగుతాయండి, ఇలాగే జరుగుతాయి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇవే. సమయం వచ్చేటప్పటికి ఎవడు మన దగ్గర, మన పక్షంగా ఎవడు, మన కుటుంబాల గురించి ఎవడు, మన గురించి ఎవడు మాట్లాడండి. ఎవరు మాట్లాడరండి. జన సమూహాన్ని అడిగాడు, ఏంటి తరికిస్తున్నారంటే చెప్పచ్చుగా 10 మంది, అయ్యో ఇలా జరిగింది అని పెద్దలు అనేవాళ్ళు ఇంకొకరు చెప్పి సావచ్చు కదా. ఒక్కడు కూడా మాట్లాడకుండా ఆఖరికి ఆ తండ్రి చెప్పుకోవాల్సి వచ్చిందండి. ఆ తండ్రి చెప్పుకున్నాడు, అయ్యా నా కొడుకెలా అయ్యా, మరి వీళ్ళంతా నోరు పడిపోయినాయండి. నువ్వు ఆలోచన చేసుకోవాలి జాగ్రత్తగా, పరిస్థితులు ఎలా ఉన్నాయని. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, సమయం వచ్చేసరికి నిన్నైనా నన్నైనా ఇంకొకరినైనా మనుషులు ఏం చేస్తారు? మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున ఈ వాక్యం నా దేవుడు మీ కొరకు మాట్లాడుతున్నాడు. ఈ రోజున సమాజంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? నీ కుటుంబం సమస్యలో ఉందా? నీ వ్యాపారం సమస్యలో ఉందా? నీ వ్యవసాయ భూమి సమస్యలో ఉందా? నీ పాస్ పుస్తకాల సమస్యలో ఉన్నాయా? నీ పిల్లల జీవితాలు గందరగోళంలో ఉన్నాయా? సమయానికి ఎవరు మాట్లాడతారంటే ఎవరు మాట్లాడరు, ఎవరికి సంబంధం లేదు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరు. నీకు నువ్వు బాధపడమే, నీకు నువ్వు చెప్పుకోవడమే, నువ్వు విన్నవించుకోవడమే తప్ప ఆయన పాదాల చెంత ఎవడైనా వచ్చి అడ్డంగా నిలబడి అయ్యా ఈ విషయంలో ఇదయ్యా, ఇతని విషయం ఇదయ్యా అని చెప్తారనుకుంటావా? ఎవరు చెప్పరండి. సమూహం ఉందటండి సస్తానికి. ఎందుకండి సమూహం? బండిడు మంది ఉన్నారండి. ఎందుకండి? ఒక్కరు మాట్లాడారా అతని పక్షంగా, ఆ మోగదయ్యం పట్టిన వాడి పక్షంగా, ఆ తండ్రి పక్షంగా గొడవలు మాత్రం చేస్తారండి. గొడవలు మాత్రం చేస్తారు, అల్లరి మాత్రం చేస్తారు, హడావుడి మాత్రం చేస్తారండి, వాదించేస్తారు, తర్కించేస్తారు, అసలు ఎన్నంటే అని చేసేస్తారు. సరిగ్గా సమయానికి మాత్రం సైడ్ అయిపోతారు. ఆయన చెప్పుకున్నాడు పాపం. ఈ సమాజంలో పరిస్థితి నీ వ్యక్తిగత జీవితానికి సహకరించేదానికి, నీకు మేలు చేయాల్సి వచ్చినప్పుడు, నీ పక్షంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, నీ పక్షంగా నిలవాల్సి వచ్చినప్పుడు ఎవరో ఉండరు. ఆ తండ్రి ఆయన చెప్పుకున్నాడు యేసు ప్రభు. కనుక ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే దానికంటే నీవు దేవుని పాదాల చెంత కనిపెట్టుకోవడం, ఆయన పాదాల చెంత నీ పరిస్థితి నీవే స్వయంగా చెప్పుకోవడం. వాళ్ళేదో వచ్చి చెప్తారు, వీళ్ళేదో చెప్తారు, వాళ్ళు చేస్తారు, ఇవన్నీ అయ్యే పనులు కాదండి. అలాంటి భ్రమలో ఉంటే కాస్త బయటికి రండి. కనుక ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మనుషులు నమ్ముట కంటే, రాజును నమ్ముట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గనక నీ వ్యక్తిగత జీవితంలో నీ సమస్య ఏదో, నీ వేదన ఏదో, ఈ రోజున నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న బాధ లేదు, ఈ రోజున ఏ కోణంలో నీ కుటుంబం పాడైపోతుంది అనుకుంటున్నావు, నీ సంసారం పాడవుతుంది అనుకుంటున్నావు, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుంది అనుకుంటున్నావు, ఈ విషయాన్ని సరాసరిగా డైరెక్ట్గా నీవే ఆయన పాదాల చెంత మోకరించి నీవే చెప్పాలి. నీవు చెబితేనే ఆయన కార్యం జరిగిస్తాడు. ఎవరో చెబుతారని నువ్వు చెప్పడం మానేసి, ఎవరో చేస్తారని నువ్వు చేయడం మానేసి, ఎవరో వచ్చి నీ జీవితానికేదో, నీ కుటుంబానికేదో, నీ భర్తకేదో, నీ భార్యకేదో, నీ పిల్లలకేదో ఏదో అనుకోవద్దు. ఆయన మాత్రమే సజీవుడు, ఆయన వింటాడు, విన్న దేవుడు అక్షరాల కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని ప్రజలారా, లేఖన భాగాల్లో రాయబడిన విషయాలు ఏంటంటే, ఒకటి వాదిస్తారు, హడావుడి చేస్తారు, గందరగోళం చేస్తారు, మరలా వందనాలు చెప్పేస్తారు. ఇది మనుషుల పరిస్థితి. రెండవదిగా మనం గమనిస్తే మనుషులు ఇంకేం చేస్తారండి బాబు అంటే, సరిగ్గా సమయానికి వాళ్ళు ప్రక్కెళ్ళిపోతారండి. అప్పటిదాకా మనతోనే ఉంటారు, కానీ సరిగ్గా సమయానికి మనకు అవసరం వచ్చేసరికి ప్రక్కెళ్ళిపోతారు. ప్రక్కెళ్ళిపోయినైనా అక్కడి నుంచైనా మాట్లాడతారంటే అసలు వాళ్ళు నోరంటే తెరవరు, నోరు విప్పరండి వాళ్ళు నీ విషయంలో. ఇది నువ్వు గుర్తెరిగి ఇకనైనా ఆశ్రయించవలసింది ఎవరిని, ఆధారపడవలసింది ఎవరి మీద, నమ్మవలసింది ఎవరిని, నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఏ సమస్యనైనా, ఏ బాధ అయినా,
ఏ కన్నీళ్ళైనా, ఏ వేదనకరమైన పరిస్థితి అయినా ఈ రోజున ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడడం కంటే నీవే ఉపవసించి దేవుని పాదాల చెంత కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా ఆయన కనికర సంపన్నుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కార్యాలు చేయగలిగిన వాడు. ప్రజలు ఎవరో ఏదో చేస్తారని నువ్వు భ్రమలో బ్రతకడం అనవసరం. ఆ భ్రమలో నుంచి నువ్వు బయటికి రావాలి. వాళ్ళు ఏదో చేస్తారంటే ఏమీ చేయరు, అల్లరి చేస్తారు తప్ప ఏమి నీ జీవితానికి ఏం మేలు చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అడిగినప్పుడైనా చెప్పారంటే అప్పుడు చెప్పలేదు, అప్పుడు కూడా దాటేశారు, మౌనంగా ఉండిపోయారు. సమయం వచ్చినప్పుడు అందరూ మౌనంగా అయిపోతారు, మాట్లాడరు. అక్కర్లేనప్పుడు మాత్రం మాట్లాడుతుంటారు, మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎవరు మాట్లాడరు. ఇది సమాజంలో పరిస్థితి. కనుక ఈ విషయాలు గమనించుకుని నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ సంసారాన్ని, నీ కాపురాన్ని, నీ వ్యాపారాన్ని అన్నిటినీ కూడా దేవుని జ్ఞానంతో నువ్వు కట్టుకోవాలి. ఆమేన్. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. ఎక్కడ వాళ్ళు అక్కడే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఆశ్రయించవలసిన ఆయన్ని, నమ్ముకోవలసిన ఆయన్ని. కారణం ఏంటంటే ఆపత్కాలంలో విడువక ఎలపాయక ఘనకార్యాలు జరిగించేవాడు. నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నా దేవుడు మీ పక్షమై నిలబడుగాక, మీ పక్షమై కార్యాలు జరిగించుగాక, మీకు సహాయకుడై ఆదరించుగాక. తీర్మానంతో ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు ఇంతవరకు ఆరాధన భారత్ నడిపించారు. తన ప్రజలందరినీ ఆయన తన సన్నిధానానికి సమకూర్చారు. విలువైన ఆయన మాటలు మనకు వినిపింపజేశారు. అందుకొరకు రెండు చేతులకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం ప్రతి వారి గుండెల్లో ప్రభు నీరు కట్టి ఫలింప చేయాలని స్తోత్రం చెల్లిద్దాం. ఆరాధనలో పాల్గొనినటువంటి చిన్నవారైనా పెద్దవారైనా వారు ఏ సమస్యలతో ఉన్న నిశ్చయంగా వారికి దేవుడు సహాయకుడిగా నిలవాలని స్తోత్రం చెల్లిద్దాం. వారమంతా జరిగే పరిచర్య కొరకు, ప్రార్థన కూడికల కొరకు, ప్రయాణాల కొరకు, రేపటి రాత్రి జరగబోతున్న వాగ్దాన కూడిక కొరకు స్తోత్రం చెల్లిద్దాం. దేవుని నామం పేరట ఎవరెవరు ఏ సమస్యలో ఉన్న ప్రభు పాదాల చెంత వారికి జయం అనుగ్రహిస్తున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. రాబడి అంతటిలో దర్శన భాగాలు, కానుకలు, ప్రథమ ఫలాలు, ప్రతిష్టాపనలు పరిచర్య చేస్తూ సేవకు సహకారంగా ఉన్న ప్రతి వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిచర్యలో ప్రయాసపడుతున్న వారి కొరకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధ వచ్చి నిత్యం రాజ్యానికి సిద్ధపరచు ఏక దేవునికి చేతులుపుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. జాలుగా ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గరుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. అవును నాయన, గడిచిన కాలం అంతా మీ కాపుదల, మీ నీడలో మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఆదివారం పునరుద్ధానపు ఆదివారం ఆరాధనలో నాయన మమ్మల్ని అందరినీ నాయన మీరు క్షేమంగా మమ్మల్ని చేర్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, కనికరించగల దేవా, బలపరచగల శక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏది ఏమైనా నా ప్రభువా, ఎందరో ఉన్నప్పటికైనా కొందరు కూడా నాయన మాతో రారని మీ మాటలు మాతో తేటగా మాట్లాడారు బాబు. నీకు స్తోత్రం నాయన, కనికరించమని అడుగుతున్నాం. మీ పాదాల చెంత మా విజ్ఞాపనలు, మా కన్నీళ్లు నాయన మేము నా ప్రభువా మీతో విన్నపం చేసుకునే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం బాబు. నీకు స్తోత్రం నాయన. ఎంతైనా సహాయకుడు, నమ్మదగిన దేవా, నీకు వందనాలు.
వందనాలు. ఆయా ప్రజలు అందరూ ఉంటారు కానీ నా ప్రభా అందరూ కూడా రావాలని మీరు ఎక్కడ చదివిస్తుంది బాబు నీకు వందనాలు నాయన. అయ్యా జన సమూహం ఎంతమంది ఉన్నా వ్యక్తమైన నాయన. అవును నాయన మీ వాక్కుల ద్వారా మమ్మకు మాత్రం ఆయన బయలుపరిచాడు. మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. శాస్త్రి నా ప్రభా దర్శించండి, మరింతగా బలంగా వాడుకోమని అడుగుతున్నాం బాబు నీకు స్తోత్రం నాయన. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆత్మతో తాకారు, అందుకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. కనికరించండి, సహాయం చేయండి, బలపరచండి. అయ్యా మీ చిత్తముగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం బాబు నీకు వందనాలు. అయ్యా మేము బలమైన ప్రార్థనగా మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం. అయ్యా మీలో నమ్మకంగా నా ప్రభావం ఉండే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. మీ పాదాల చెంత ప్రతి విజ్ఞాపన చేసి ఉన్నాం ప్రభావ నీకు స్తోత్రం నాయన. కనికరించి సహాయం చేసి బలపరిచి జరగనైనా పరిచయం మీకు అప్పగించుకుంటున్నాం బాబు నీకు వందనాలు స్తోత్రాలు. ఆయా ప్రాంతాలు పరిచయం జరుగుతుండగా నా ప్రభావ ప్రయాణంలో సేవకుల నుండి నడిపించమని వేడుకుంటున్నాం బాబు నీకు వందనాలు నాయన. ఒకరినొకరు సహవాసం కలిగిన ప్రభావ మీతో ఏకీభావించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. మీ సన్నిధానంలో అవును నాయన మీరు నా తండ్రి దర్శించగలరు ప్రభావ నీకు స్తోత్రాలు తండ్రి. కనికరించి సహాయం చేసి బలంగా మనందరూ వాడుకుని మీ చిత్తానుసారం నడిపించమని ఈ సెలవు విజ్ఞాపన ఈ పాఠశాలను చేర్చుకోమని నదులను వేస్తున్నామని వేడుకుంటున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు అందరికీ ఆపత్కాలంలో నమ్ముకునే సహాయకులను ఆయన ఆశ్రయించాలని తీర్మానం చేస్తున్నారు. ఆయన కృపా సమాధానములు సదాతోడు నడిపించును గాక. ఆమేన్. చుందనడు చేతులు ఎత్తుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి మరొకసారి పేరు పేరున అందరికి వందనాలని ఆరాధనతో ముగించబడింది.